పెద్ద మూవీ నుంచి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. పెద్ద మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, త్రిష, కీర్తి శెట్టి, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. అయితే రామ్ చరణ్ గారు ఈ పెద్ద మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద మూవీలో యాక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ పెద్ద మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే రామ్ చరణ్ గారు ఈ పెద్ద మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ పెద్ద మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ పెద్ద మూవీలో త్రిష గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే త్రిష గారు ఈ పెద్ద మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ థగ్ లైఫ్. అయితే ఈ థగ్ లైఫ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ థగ్ లైఫ్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే త్రిష గారు థగ్ లైఫ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ పెద్ద మూవీలో కలెక్టర్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. చూడాలి త్రిష గారికి ఈ పెద్ద మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ పెద్ద మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ పెద్ద మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు త్రిష గారు. చూడాలి పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక త్రిష గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీలో కీర్తి శెట్టి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే కీర్తి శెట్టి గారు ఈ పెద్ద మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మనమే. అయితే మనమే మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే మనమే మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే మనమే మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే మనమే మూవీతో కీర్తి శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి శెట్టి గారు మనమే మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద మూవీలో యాక్ట్ చేస్తున్నారు కీర్తి శెట్టి గారు. చూడాలి కీర్తి శెట్టి గారికి ఈ పెద్ద మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే కీర్తి శెట్టి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ పెద్ద మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ పెద్ద మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కీర్తి శెట్టి గారు. చూడాలి పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక కీర్తి శెట్టి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. పెద్ద మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం పెద్ద మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే పెద్ద మూవీ టీం ఆల్రెడీ షూటింగ్ 40% అయిపోయింది అని అంటున్నారు. అయితే ఈ పెద్ద మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే పెద్ద మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే పెద్ద మూవీతో రామ్ చరణ్ గారికి, త్రిష గారికి, ఇంకా కీర్తి శెట్టి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.